గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 3 కోట్ల పనుల్లో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. బదనకల్ గ్రామంలో 44 లక్షల వ్యయంతో సీసీ రోడ్, అంగన్వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. అనంతరం చీకోడు గ్రామంలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, జిల్లా నాయకులు కోడం రాజరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి, గ్రామాల శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, కొండయ్య, తుపాక శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిటి నరసింహులు, షాదుల్ పాషా, విజయ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముస్తాబాద్ మండల కేంద్రంలో మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మన మండలానికి 2.5 కోట్ల వర్కులు రావడం, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధిలో కూడా సమానంగా పోతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఈజీఎస్ నిధుల ద్వారా మరి మండలానికి 3 కోట్ల రూపాయలు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ముస్తాబాద్లోనే 1 కోటి రూపాయల సీసీ రోడ్లతో పాటుగా మరి ఇతర గ్రామాల్లో కూడా 2 కోట్ల సీసీ రోడ్లు, అదేవిధంగా 1 కోటి రూపాయల వరకు 2 గ్రామ పంచాయతీలు, 3 అంగన్వాడీ సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఒక దిక్కు సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి పథకాలను తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి ఈజీఎస్ నిధుల కింద ఇంచుమించు 3 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షిణాన్ని అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని పొందించాలన్న ఉద్దేశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే మొదటి నెలలోనే, అంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎస్డిఎఫ్ నిధుల కింద ఈ ప్రాంతానికి 10 కోట్ల రూపాయలను, మళ్ళీ ఇవాళ ఈజీఎస్ నిధుల కింద ఇంచుమించు ఈ కాన్స్టిట్యున్సీలో 22 కోట్ల రూపాయలను, అందులో ప్రత్యేకంగా ఒక ముస్తాబాద్ మండలానికి 4 కోట్ల రూపాయల్లో వివిధ రోడ్ల పనులతో పాటు అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మహమ్మద్ గోరీలు, గజనీ మహమ్మద్లు ఏ విధంగానైతే ఈ దేశం మీద వాడి దోసుకున్నారో ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళను మైమర్పించేలాగా ఒక పిండారిల మాదిరిగా, ఒక తగ్గుల మాదిరిగా, అంటే దొంగల వీళ్ళు వేడు అన్నట్టు వీళ్ళు గజనీలను మరిపించే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా నమ్మరు. మీ కళ్ళబొల్లి మాటలు, మీ యొక్క దయ్యాలు వేదాలు వెల్లించే మాటలు కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలియదు.